ప్రభునందు ప్రియులైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సమయంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి ఒక సమయాన్ని నాయన మీ ప్రజలతో మీ మాటలు ముచ్చటించడానికి, మీ ఉద్దేశాన్ని తెలియపరచడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నమ్మకమైన మా దేవా మీకు స్తోత్రాలు. మీ మాట వినుచుండగా అయా మనుషుల్లో జీవాన్ని కలుగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యం వినుటతోడనే వెలుగు కలిగింది నాయన. అయ్యా నాయన మనుషుల్లో ప్రభు అది నాయన అయ్యా ఎముకల మట్టుకు మూలుగుల మట్టుకు ఆలోచనల మట్టుకు దూరుచు కార్యము చేయగలిగిన శక్తి కలిగిన మీ మాట బయలు వెడలుచుండగా నిష్ప్రయోజనముగా ఉండక ప్రభువా అయ్యా మీ కృపలో నాయన మీ మాటను బట్టి ప్రతి ఒక్కరు సంధించబడటానికి సహాయం చేయండి. మీ ఆత్మ కార్యములు జరిగించండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. విడుదల లేని వారికి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా మీ భయముతో నింపండి ప్రభువా. మీ భయముతో ఆవరించండి నాయన. సహాయము చేయండి ప్రభువా. మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని, మీ ఆత్మలో నాయన ప్రతి ఒక్కరిని కూడా స్వాధీనపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. చాలండి ప్రియులారా, దేవుని వాక్యం అంట మనుషుల్లో భయాన్ని కలిగిస్తుందంటండి. ఈ దైవ భయం అనేది దేవుని మాట ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క భయము మనుషుల్లో కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా భక్తుడు. జనముల రాజా నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు జనముల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడాలంటండి. దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని యొక్క మాటకు భయపడాలి. ఎందుకంటే ఆయన వంటి వారు జనములలో ఎవ్వరూ లేరండి. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. జనముల జ్ఞానులందరిలో రాజ్యములన్నిటిలో కూడా ఆయన వంటి వారు ఎవ్వరూ లేరంట. అందుకనే దేవునికి భయపడినటువంటి భక్తుల జీవితాల్లో మనం చూస్తే దావీదు భక్తుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి జనములకు భయము కలుగుతుందని అంటున్నాడు. ప్రియులారా, నీవిచ్చిన వాక్యం మనుషుల హృదయాల్లో భయాన్ని పుట్టిస్తుంది. దేవుని మాటకు భయపడాలి, దేవుని యొక్క సన్నిధిలో భయపడాలి. భయపడుట అనుగుణ్యము. తప్పనిసరిగా భయపడాలి, లోబడాలి. ప్రియులారా, సాష్టాంగ నమస్కారం చేశారు భక్తులు. దేవునికి వారి జీవితాల్లో ఏ విధంగా భయపడ్డారో కొన్ని వచనాలు ఆదికాండము మనం గమనిస్తే 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, అబ్రహాం గారిని గురించి, ఒక్కగానొక్కడై ఉన్నటువంటి నీ కుమారుని బలి ఇచ్చుట ద్వారా ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావని తెలుస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతగా భయపడ్డాడంటే ప్రియులారా, దేవుణ్ణి సన్మానించాడు, అక్కడ దేవుని మాటను గౌరవించాడు. ఇంకా దేవుని మాట తప్ప నాకు ఏది కూడా ప్రాముఖ్యమైనది కాదు, ఒక్కగానొక్క కుమారుడు ప్రాముఖ్యం కాదు, నాకున్నటువంటి పరిస్థితులు ఏవి కూడా ప్రాముఖ్యం కాదు అని చెప్పి ప్రియులారా, లేక పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి దేవుని మాటను బట్టి, దేవుడు అడిగిన దాన్ని బట్టి బలి ఇవ్వటానికి వెనుక తీయలేదంటండి. అప్పుడు ప్రవహిస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీకు నా పట్ల ఎలాంటి భయం ఉందంటే, నీ బిడ్డను అడిగినప్పుడు వెనువెంటనే నా మాటకు భయపడి ఈ కార్యం జరిగించావు కాబట్టి, ఇందును బట్టి నేను నిన్ను చూసినప్పుడు నీ కుమారుని అడిగినప్పుడు ఇచ్చుట ద్వారా నీవు నాకు భయపడుచున్నావని నాకు తెలిసింది అంటాడు. ఇది నా దేవుని సన్నిధికి వెళ్ళే మనం
దేవుని కలిగి ఉన్న మనం ఏ రీతిగా దేవునికి భయపడుతున్నామని దేవుడు చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది. చెప్పండి, జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? జనముల రాజ్యములన్నిటిలో జ్ఞానులైన వారు, లేకపోతే సకల రాజ్యములో ఉన్న ప్రజల వారందరిలో కూడా నీ వంటి వాడు ఎవ్వరు లేరు. కాబట్టి నీకు ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిందే. దినాన్ని చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయము లేదండి. అందుకే దేవుని భయం మనుషులు కలిగి ఉండాలి. ఈ దినం మన భాగం ఏంటంటే దేవుని యొక్క భయము. ప్రియులారా, దేవునికి భయపడటం. అబ్రహాము తన జీవితకాలం అంతా కూడా ప్రియులారా ప్రతి విషయంలో దేవుడు ఏం చెప్తే దానికి చేయటానికి భయపడుతూ దేవుని మాటకు ప్రియులారా విలువనిస్తూ గౌరవిస్తూ గౌరవంతో కూడిన భక్తి చేశాడు, భయపడ్డాడండి. అందును బట్టి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని మనం గమనిస్తే దేవునికి ఎంత భయపడ్డాడంటే లేక 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుని ఇచ్చేయమంటే ఇచ్చేశాడు. ప్రభు అంటున్నాడు, ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావని నాకు తెలుస్తుంది, నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో చాలామంది దేవుని భయం లేకే, దేవునికి భయపడకే, దేవుని యొక్క భయము వారి కన్నుల ఎదుట ఉంచుకొనకే పాపం చేస్తున్నారని సెలవిస్తూ ఉంది. దేవుని భయము కలిగి పాపము చేయకుడి అని అంటాడు. అక్కడ ఏమనుందంటే భయము నుండి పాపము చేయకుడి. దేవుని భయం ఎవరిలో ఉండదో ప్రియులారా, వాళ్ళు సులువుగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. దేవుని భయం లేకే, భక్తి లేకే వారు చెడిపోయిన వారు, భక్తిహీనులంట, అసహ్యమైన కార్యాలు చేస్తారంట. దేవుడు లేడను చెప్పుకుంటూ దేవుడు లేడు, ఏమి లేడు, దేవుడు చూడలేదు అనుకుంటున్నారంట. 73వ కీర్తనలో భక్తుడైన ఆసాపు రాస్తూ అంటాడు, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని భక్తిహీనులు అనుకుంటున్నారంటండి. మేము ఏం చేసేది కూడా ఆయనకు కనపడదు అని అనుకుంటున్నారంట. అయ్యో, ఎంత భయంకరమైనటువంటి భ్రమలో వారు ఉన్నారు చూడండి ప్రియులారా. దేవునికి తెలియలేదు, దేవుడు చూడడు, దేవుడు ఏమీ చేయడు అని చెప్పుకుని చాలామంది భయము విడిచి దేవునిని లక్ష్య పెట్టకుండా నిస్సందేహంగా వారి మార్గాల్లో ఇష్టానుసారంగా సంచరిస్తూ కొనసాగుతూ ఉన్నారు ప్రియులారా. భయపడాలి, దేవునికి భయపడటం అనుగుణ్యము అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే ఆయన వంటి దేవుడు లేడు. ఆయన మన సృష్టికర్త అండి, మన నిర్మాణకుడు, మన పోషకుడు, మన జీవప్రదాత, జీవప్రాప్తులుగా మనల్ని కలగజేసిన వాడు ఆయన మాత్రమే ప్రియులారా, ఆయన మాత్రమే. ఆయన బట్టి మనం చెలించుచున్నాం, మనం బ్రతుకుచున్నాం, జీవాన్ని కలిగి ఉన్నాం. ఈ సంగతి చాలామంది ప్రియులారా భయము విడిచి పాపం చేస్తున్నారంటాడు. కాబట్టి దేవుని భయం లేకుండా ఉండి పాపం చేస్తున్నారు కాబట్టి భయము నొంది పాపము చేయకూడని కీర్తన 4:4లో చెప్తున్నాడు. భయము నొంది పాపం చేయకుండా బ్రతకాలి. దేవుని భయం హృదయంలో ఉంటేనే, కడుపులో దేవుని భయం ఉంటేనే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంటేనే. దేవోక్తి లేకపోతే, దేవుని మాట లేకపోతే, దేవుని పట్ల భయం లేకపోతే జనులు అంటండి కట్టు విడిచి తిరుగుతున్నారంటండి. ఈ దినాన ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని భయము వారి కడుపులో లేకపోవటాన్ని బట్టేనండి. భక్తి ఉంటుందండి. భక్తి వలన ఏ విధమైనటువంటి పరివర్తన ఉండదు, ఏ విధమైనటువంటి ప్రియులారా సత్ప్రవర్తన కలగదు. భయపడాలండి దేవునికి. దేవుని భయాన్ని బట్టే అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా చేశాడండి. అలాగే యేసేపు విషయంలో కూడా మనం గమనిస్తే ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము దేవునికి విరోధంగా నేను ఎలాగూ చేయగలను అని దేవునికి భయపడ్డాడు. అర్థమవుతుందండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, దేశం కానీ దేశంలో ఉన్నా ప్రియులారా, వారు ఎక్కడున్నా కానీ దేవుని భయం వారి కడుపులో ఉంటే, ఇక్కడ మనం చూస్తే తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాడు, తన సహోదరులకి దూరంగా అమ్మివేయబడినటువంటి ఒక బానిసగా యేసేపు ఐగుప్తు దేశానికి వచ్చేసాడు.
అక్కడ దేవుడు కలగజేసుకుని అతనికి తోడయ్యుండి అతను చేసిందంతా కూడా ఆశీర్వదించి ఒక ఉన్నతమైనటువంటి గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు అక్కడ ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ఈ బానిసకు అప్పగిస్తే, ప్రియులారా, తను కలిగి ఉన్న స్థానాన్ని బట్టి అతడు ఏ విధంగా కూడా తన జీవితంలో తన సొంత నిర్ణయాలు తీసుకోలేదండి. తనకు ఎదురైనటువంటి ప్రతి శోధనలో కూడా, ప్రతి అవకాశంలో కూడా దేవునికి మాత్రమే భయపడి తప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దైవ భయం ఉంటే మానవ జీవితానికి, ప్రియులారా, అలా భయపడటం అనుగుణ్యము. ఆ భయం ఉన్నప్పుడు ప్రియులారా మనుషులు పవిత్రంగా ఉండగలుగుతారు, కట్టు విడిచి తిరగకుండా ఉండగలుగుతారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. దేవుని భయం ఈ దినాన్ని చాలా అవసరమైనది. ఈ అపాయకరమైన దినాల్లో, ఈ ప్రియులారా భయంకరమైనటువంటి దుర్దినాల్లో సాతాను భయంకరంగా విజృంభిస్తున్నటువంటి, తనకున్న సమయం కొంచెమే అని చెప్పి గర్జిస్తూ, తిరుగులాడుతూ, చలరేగుతూ, దేవునికి విరోధంగా అనేకుల్ని ప్రియులారా భ్రష్టత్వంలోనికి వీడ్చుకొని వెళ్ళిపోతున్నటువంటి ఈ దుర్దినాల్లో దేవుని భయం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దేవుని భయం ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుందండి దేవుని భయం? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, దైవలేఖనంలో చూసినట్లయితే ప్రియులారా, కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. దానికి ముందుగా ఒక మాట చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 11వ వచనం. 86వ అధ్యాయము 11 2వ భాగంలో, నీ నామమునకు భయపడినట్లు నాకు ఏక దృష్టి కలగచేయము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి భయపడినట్లుగా, దేవుని యొక్క మాటకు, ఆయన వాక్యంలో ఏమైతే సెలవిస్తూ ఉన్నారో ఆ మాటకు భయపడినట్లుగా నాకు ఏకదృష్టి కలగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా దేవుని మాటనే హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుని మాటను బట్టే దృష్టి కలిగి మనం ప్రవర్తించినప్పుడు ప్రియులారా, ఆ వాక్యాన్ని బట్టే అనుసరించి నడుచుకున్నప్పుడు, మన జీవితాలను కట్టుకున్నప్పుడు, అప్పుడు దేవుని యొక్క భయము మనిషిని హృదయంలో నుండి తొలగిపోకుండా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా, ఎలాంటి టెంప్టేషన్లో కూడా, ఎలాంటి అపవాది యొక్క శోధనలో కూడా దేవుని కొరకు స్థిరంగా నిలబడగలుగుతాం. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 15-16 వచనంలో నెహెమ్యా ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, దేవుని భయమును బట్టి తానును తన జనులను ఎవని మీద భారం మోపలేదు అంటాడండి. ప్రియులారా, ఈ సాక్ష్యాన్ని, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా కంటే ముందున్నటువంటి అధికారుల యొక్క చుట్టాలు కూడా ప్రియులారా లంచగొండులుగా ఉండి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలను మోపి వారి దగ్గర ఎన్నో రకాలైనటువంటి ప్రియులారా ఆ లంచాలను వసూలు చేసేవాళ్ళు అంటండి. అయితే నెహెమ్యా అంటున్నాడు, దేవుని యొక్క భయాన్ని బట్టి నేను కానీ, నా జనులు కానీ ప్రజల మీద అలాంటి భారాలు మోపలేదు, అలా లంచాలు తీసుకోలేదు, మేము ఎవ్వరి మీద భారం మోపి ఎవ్వరిని కష్టపెట్టలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ దినాన్ని నిజంగా దేవుని భయం హృదయంలో, కడుపులో ఉంటే ప్రియులారా, లంచాలు తీసుకోగలుగుతారా? అన్యాయం చేయగలుగుతారా? అక్రమంగా ఉండగలుగుతారా? బలాత్కారం చేయగలుగుతారా? చెప్పండి. దేవుని భయం లేకే కట్టు విడిచి తిరుగుతున్నారంట జనులు. హృదయంలో ఏకదృష్టి లేదు, దేవునికి భయపడేది లేదు ప్రియులారా. నెహెమ్యా గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుని బట్టి నేనును నాకు కలిగిన నా జనులు అలాగూ చేయలేదు అంటున్నాడు. ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దేవుని భయం ఎవరిలో అయితే ఉంటుందో అక్కడ ఎవ్వరు కూడా కట్టు విడిచి తిరగలేరు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయలేరు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడుచుకోలేరు, అవిధేయులుగా అతిక్రమించరు ప్రియులారా. కాబట్టి మనుషులు దేవునికి భయపడుట అనుగుణ్యము. దేవునికి భయపడాలి, తప్పనిసరిగా భయపడాలండి. ఎక్కడైతే దేవుని భయం ఉంటుందో అక్కడ దేశంలో నెమ్మది ఉంటుందండి. ఎక్కడ దేవుని భయం ఉంటుందో అక్కడ క్రమమైనటువంటి జీవితాలు ఉంటాయి. ఎక్కడ దేవుని భయము ఉంటుందో ఆ ప్రాంతంలో, ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో, ఆ పరిసరాల్లో ప్రియులారా
పరిశుద్ధత కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవలేఖనంలో మనం గమనించినట్లయితే చూడండి, దేవుని మాటను చూసినప్పుడు ప్రియులారా, ఆదికాండము 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు గనక మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా, అబీమెలెకు సారాను తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని భయం లేనటువంటి మనుషుల్ని ఆ గెరారులో అబ్రహాము చూశాడంటే. చూడండి, దేవుని భయం లేకే ఈ దినాన బలత్కార్యాలు, దేవుని భయం లేకే ఆడబిడ్డల్ని భయంకరమైనటువంటి హింసించడం ప్రియులారా, యాసిడ్లు పోయటము, వారికి ఇష్టమైనట్టుగా అపవాది కార్యాలు చెలరేగుతూ ఉన్నాయి. దేవుని భయం లేదండి. వారు చేయాలనుకున్నా చేస్తున్నారు, వారికి నచ్చినట్టుగా చేస్తున్నారు. యవ్వన బిడ్డలు ప్రియులారా, వారు నచ్చింది కావాలనుకుంటున్నారు. ఈ అబీమెలెకు కూడా సారమును బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అలా తీసుకుని వెళ్ళిపోయి ఒక రాత్రంతా ఆయన మందిరంలో పెట్టేసినప్పుడు ప్రియులారా, అబ్రహాం గారు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబీమెలెకుతో దర్శనమిచ్చి మాట్లాడి, నీవు తీసుకొని వచ్చినటువంటి ఆ స్త్రీ ఒక ప్రవక్తకు భార్య, నువ్వు ఆమె విషయంలో ఏమైనా తొందరపడితే చచ్చిన వాడవు సుమా అని దేవుడు ఆ రాత్రి భయపెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెల్లవారింది, భయపడిపోయాడు అబీమెలెకు. తన రాజదర్బార్లో మంత్రులు మొదలుకొని, ప్రధాని మొదలుకొని ప్రియులారా, ఊడ్చేవారిని కూడా అందరినీ కూడా సమావేశపరిచి, నేను తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీ విషయంలో దేవుడు రాత్రికాల సమయంలో నాతో మాట్లాడాడు, కాబట్టి ఎవరు ఆమె జోలికి వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళ దేవుడు పోయిన రాత్రికాల సమయంలో నాతో మాట్లాడి గద్దించాడు అని చెప్పి అబ్రహాం గారిని పిలిచి, నువ్వు చేసిన పనేంటి, ఈ స్త్రీ నీకు భార్య అని ఎందుకు చెప్పలేదు అని అంటే, అప్పుడు అబ్రహాం గారు సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్థలమందు దేవుని భయం లేదు, ఆమెను బట్టి నన్ను ఎక్కడ చంపేస్తారని అని చెప్పి నేను చెల్లని చెప్పాను అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని భయం లేని స్థలాల్లో, దేవుని భయం లేనటువంటి మనుషుల మధ్యలో ఈ దినాన్ని నువ్వు ఉంటున్నప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, సాతాను సింహాసనం ఉన్న స్థలముల్లో కాపురం ఉన్నప్పటికీ కూడా నీవు నా వాక్యమును నమ్మకంగా గైకొని నాకు భయపడ్డావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ దినాన మనుషులకు దేవుని భయం చాలా అవసరమైనదండి. నమ్మకంగా ఆయన మాట విన్నప్పుడు నీకు కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అయినప్పటికీ కూడా ఎవరు దేవునికి భయపడతారో వారి మీద దేవుని యొక్క కనికరం ఉంటుందంటండి. చూడండి, దైవలేఖనంలో చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనంలో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే భయపడి లోబడతారో వారు మాత్రం దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారంటండి, కనికరాన్ని పొందుకుంటారు. ఈ దినాన ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకుని ఆయనకు భయపడినప్పుడు ఆయన కనికరం అంట మన త్రోవల మీద ఉంటుందంట, మన మార్గాల మీద ఉంటుందంట, సరళం చేస్తుందంట. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది అంటాడు. ప్రియులారా, దేవుని భయం అనేది ప్రవర్తనలోనికి తీసుకోవాలి, మన జీవిత విధానాల్లోకి మనం ప్రియులారా అన్వయించుకోవాలి. ఆ వాక్యాన్ని అన్వయించుకుని దేవుని మాట ఇలా సెలవిస్తుంది కాబట్టి ఈ విధంగా నేను దేవునికి భయపడాలి, దేవుడు చెప్పినట్లు చేయాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి కనికరం పొందుకుంటారంట. ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి, దైవలేఖనంలో యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క భయము మనుషులకు ఐశ్వర్యం అంటండి. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని యొక్క మాటను సన్మానిస్తూ గౌరవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని వారి జీవితాల్లో సంపూర్ణంగా చేయటానికి భయపడుతూ జీవితకాలం అంతా నమ్మకంగా నడుచుకుంటారో వారికి ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడండి. ఇహలోక సంబంధమైన ఐశ్వర్యమే కాదండి,
ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే కాదు, కానీ దేవుని యొక్క భయము ప్రియులారా ఆత్మీయ జీవితాలకు ఐశ్వర్యంతో సమానం అండి. అందుకే అంటాడు, విశ్వాస విషయంలో మీరు భాగ్యవంతులు అంటాడండి. ఎవరైతే దేవునికి భయపడతారో అట్టి వారి జీవితాలను దేవుడు చూసినప్పుడు వారిని ఐశ్వర్యవంతులుగా చూస్తున్నాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో అంటే, నీవు దేవునికి భయపడకుండా, చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసినప్పుడు నాకు ఎట్లా ఉన్నావు అంటే, నీవు దిక్కుమాలిన వాడు, నేను ధన సమృద్ధిని చేసుకుంటున్నాను అన్నావు కానీ నీవు దరిద్రుడు అన్నాడండి. కాబట్టి దేవుని భయం లేని వారి జీవితాలు ప్రభువు చూసినప్పుడు వారి జీవితాలు దరిద్రతతో ఉన్నాయి అంటున్నాడండి. ఎవరైతే భయపడతారో, లోపడతారో ఆత్మీయంగాను శారీరకంగాను దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా చూస్తూ ఉన్నాడు. దైవలేఖనంలో మనం దేవుని యొక్క భయాన్ని బట్టి, నడుచుకుంటాన్ని బట్టి దేవుని మాట చూసినట్లయితే చూద్దాం. చూడండి, దైవలేఖనంలో ప్రియులారా దేవుని మాటను మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయంలో 39, 40 వచనంలో కూడా భయపడినట్లు నీవు నాకు ఏక హృదయాన్ని దయచేయము అంటాడు. ఇక్కడ ఇర్మియా కూడా అలాంటి ప్రార్థనే, దావీదు గారు చేసినటువంటి ప్రార్థనే. నేను నీకు భయపడినట్లుగా నాకు ఏక హృదయాన్ని దయచేయండి, పూర్ణ హృదయాన్ని దయచేయండి అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి కూడా మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడాలండి, కంపల్సరిగా దేవునికి భయపడిన వారి జీవితాలనే దేవుడు ఉన్నతంగా జ్ఞానంతో నింపటమే కాదు, ఐశ్వర్యంతో నింపటమే కాదు, భక్తులు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి వారి జీవితాల్లో దేవునికి భయపడి దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి వారు ఇష్టపడుతూ వచ్చారో వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేశాడండి. దావీదు కూడా దేవునికి భయపడి ప్రియులారా సౌలు విషయంలో ఏమాత్రం కూడా తొందరపడకుండా అభిషేకించిన వారిని ముట్టకూడదని చెప్పి తరిమినప్పటికీ దేశంలో నిలవనేయకుండా కొండల్లో, లోయల్లో ప్రియులారా దేవుని సన్నిధికి, దేశానికి, ప్రజలకు, అందరికీ కూడా కుటుంబానికి దూరంగా తరిమేసినప్పటికీ కూడా దేవునికి భయపడుతూ వచ్చిన దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేశాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సౌలు అంతకంతకు నీరసించిపోయాడంటండి. దావీదు పోయిన చోటెల్లా కూడా దేవుడు విజయాన్ని దయచేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుని మాటకు భయపడాలి. సంపూర్ణంగా మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని సేవించాలి, ఘనపరచాలి, సన్మానించాలి. ఆ వాక్కును, దేవుని యొక్క మాటను మనం మన్నించాలి. ఇంకా వాక్యం మనం చూసినట్లయితే ప్రియులారా ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 23వ వచనంలో నీ దినములన్నిటా భయపడినట్లు నేర్చుకోవాలంటే ఆయన సన్నిధిలో 10వ వంతు ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి భయపడే విషయంలో ఈ 10వ వంతు కూడా ఉందండి. ఎవరైతే భయపడతారో దేవుడు చెప్పిన మాటను ప్రియులారా ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, నువ్వు నాకు భయపడినట్లుగా 10వ వంతు చెల్లించాలి అంటున్నాడు. ప్రియులారా భయపడినటువంటి వారిని అంటున్నాడు, దొంగలు దోచుకున్నారు, నా మందిరంలో ఆహారం లేకుండా మీరు 10వ భాగాలను, ప్రతిష్టార్పణలు వీటన్నిటిని దొంగిలించారు అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ప్రియులారా దేవుని మాట ఇక్కడ ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇస్తూ ఆయనకి చెందవలసినవి ఆయనకి చెందేటట్టు కుమారుణ్ణి అడిగినప్పటికి కూడా ప్రియులారా కంప్లీట్గా ఇంకా మరెవ్వరు లేకపోయినప్పటికీ లేక కలిగినటువంటి ఆ కుమారుని ప్రభువుకు అప్పగించటాన్ని బట్టి ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహామును బట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ నేను ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నువ్వు భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి తరతరాలు కూడా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చివరిగా దేవుని వాక్యం చూసినట్లయితే ప్రియులారా లోకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేతును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడకూడదంటండి.
నువ్వు దేవుని నమ్మకంగా వెంబడిస్తున్నావా? ప్రభు సన్నిధిలో నమ్మకంగా కొనసాగుతున్నావా? అయితే నీకు ఇరుకులు, ఇబ్బందులు, దేవుని వెంబడించొద్దని, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకొద్దని అనేక రీతిలుగా భయపెట్టేవారు ఉంటారు, ఆటంకపరిచేవారు ఉంటారు. ప్రభు అంటున్నాడు, అసలు మీరు ఎవరికి భయపడాలో నేను తెలియజేస్తా. శరీరాన్ని చంపే వాళ్ళకి కాదంట, శరీరాన్ని, ఆత్మను చంపి నరకంలో ఎవరైతే పడేస్తారో, మన ఆత్మ మీద ఎవరికి అధికారం ఉందో వారికి మాత్రమే భయపడాలంటండి. కాబట్టి ప్రియులారా, భూలోకంలో నమ్మకంగా ప్రభువుకు భయపడిన మన జీవితాల్లో అంతం వరకు కూడా, నిత్యత్వంలో చేరే అంతం వరకు కూడా మనుషులకు కానీ, పరిస్థితులకు కానీ, సంఘానికి, సమాజాలకు కానీ, ప్రియులారా, లోకంలో ఉన్న మరి దేనికి కూడా భయపడకుండా, అందుకే భక్తుడైన పౌలయ్య గారు కూడా సాక్ష్యం ఇస్తూ అంటాడు, క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయటానికి లోకంలో ఉన్నటువంటి ప్రియులారా ఇరుకైన, ఇబ్బంది అయిన, కరువైన, ఖడ్గమైన, చెరసాలైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవైన, మరి దూతలైన ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి నేను వేరు చేయడానికి దేనికి భయపడిన అంటాడండి. కాబట్టి దినాన దేవునికి మాత్రమే భయపడుతూ, దేవునికి మాత్రమే లోబడుతూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకున్నప్పుడు ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నిత్య రాజ్యములో చేర్చగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడైన నాకు మాత్రమే, జనములకు రాజా, లోకంలో ఉన్నటువంటి జనులందరికంటే, జ్ఞానులందరికంటే, రాజులందరికంటే నీకు సాటి అయినటువంటి వారు ఎవ్వరు లేరు, కాబట్టి నీకు భయపడుట అనుగుణ్యము అని భక్తుడైన ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మాత్రమే భయపడదాం, ఆయన చిత్తాన్ని చేద్దాం, ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని, వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ భయపడుతూ లోబడినప్పుడు నిత్య రాజ్యములు ఆయన ప్రవేశపెట్టడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అట్టి కృప, దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయంలో అయ్యా, మీకు భయపడినట్లుగా, మీకు లోబడినట్లుగా మాకు ఏకదృష్టి కలగచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, మీ భయం లేని వారు ఎంతోమంది నాయన చెడిపోయి, పడిపోయి, లోకంలో, చీకట్లో, పాపంలో, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రభువా. ఇది నాని అందరైతే దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు, అట్టి వారి యొక్క ప్రతి బంధకము నుండి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి వ్యసనము నుండి విడుదల దయచేయండి, ప్రతి దురాత్మ కార్యముల నుండి విడుదల దయచేయండి అయ్యా. అపవాది యొక్క నాయన అయ్యా, భ్రష్టమైనటువంటి కార్యాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో ఎత్తిపట్టండి అయ్యా. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మీకు భయపడి లోబడినట్లుగా ఏకదృష్టి కలగచేయండి ప్రభు. అంతం వరకు స్థిరపరచండి. మీ అందు భయభక్తులు కలిగి ప్రభు అయ్యా, మిమ్మల్ని సన్మానించేవారుగా, మీ మాటకు భయపడి లోబడేవారుగా అయ్యా, మీకు విధేయత చూపించినటువంటి అబ్రహాములాగా, యేసేపులాగా, దావీదులాగా, నెహెమ్యాలాగా నాయన ప్రతి ఒక్కరి హృదయాలను మీరు స్థిరపరచమని, కృపచూపమని, విన్న వాక్యాన్ని బట్టి నాయన వారి హృదయాల్లో మీ కార్యము జరిగించి వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వారి హృదయాలను మీకు అప్పగించుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.